హాయ్ ఫ్రెండ్స్, ఆదిలాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఉపన్యాసాన్ని పూర్తిగా ప్రతి వాక్యాన్ని తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు ఉదయం మొట్టమొదటి వీడియో పబ్లిష్ అయిందండి. మోడీ 3.0లో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఒక సబ్జెక్ట్ మీద నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఒక వీడియో వస్తుంది. గత 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఆ లోతులేమిటి, ముందు వెనక కథ కమామిష్ ఏమిటి, ప్రతిరోజు ఒక ఆసక్తికరమైన వీడియో ఉదయం 10 గంటలకు వస్తుంది. మీరు ఎవరితో అయినా సరే చర్చించాలి అని చెప్పి అనుకుంటే, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే చర్చించాలి అనుకుంటే, మేము ప్రతిరోజు పెట్టబోయే వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏదైనా సరే వార్తలు చూస్తున్నప్పుడు విశ్లేషించుకోవాలి అన్నా సరే ఆ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. టీ మిక్స్చర్ ఛానల్ చూడమని చెప్పండి. ఇక విషయానికి వద్దామా. నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈ అభివృద్ధి పండగకు మీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చారు. మేమంతా మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. కొంతకాలం క్రితం తెలంగాణ దేశ అభివృద్ధికి సంబంధించి 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి శంకుస్థాపన చేశాను. కొంతమంది అలవాటు వల్ల ఏదో బలవంతంగా సభలకు వస్తూ ఉంటారు. మరికొంతమందికి కష్టపడి పనిచేసే అలవాటు లేదు. అందుకే ఇది ఎన్నికల సభ అని చాలా సింపుల్ భాషలో చెప్పేశారు. ఇలా రకరకాల విశ్లేషణలు చేసే నా అన్నదమ్ములు, నా సహోద్యోగులు కొందరు మాత్రం ఇది ఎన్నికల సమావేశం కాదని, ఇంకా ఎన్నికలు ప్రకటించలేదని అర్థం చేసుకున్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్న అభివృద్ధి పండుగను తెలంగాణ సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవడం కోసం వచ్చాను. మీరు నాతో ఏకీభవిస్తారా లేదా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు కదా. ఇంత పెద్ద సంఖ్యలో తల్లులు, సోదరీమణులు ఇక్కడికి వచ్చారు. మీరు అంగీకరిస్తారా? ఇది ఎన్నికల సభ కాదు, తెలంగాణ అభివృద్ధి పండగ సభను జరుపుకోవడానికి కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను హిందీ మాట్లాడితే బాగుంటుందా? ఎందుకంటే నాకు తెలుగులో మాట్లాడడం రాదు. కానీ మీరు నా మాట వినాలని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారే, అది మీ ప్రేమ. ఇక్కడికి వచ్చిన మీలో చాలా మందికి హిందీ భాష రాకపోవచ్చు. అయినా ఇక్కడికి వచ్చి నేనేదో చెప్తూ ఉన్నాను వినాలి అని చాలా ఆసక్తికరంగా వచ్చారే, దీన్నే ప్రేమ అంటారు. మీరు మీ ప్రేమతో మీ ఆశీర్వాదాలు నాకు ఇస్తూ ఉన్నారు. అందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. స్నేహితులారా, కేంద్ర భాజపా ప్రభుత్వం ఏ స్పీడ్తో, ఏ స్థాయిలో అభివృద్ధి పండుగ జరుపుకుంటుందో చెప్పడానికి మీకు దేశానికి ఎన్నికల గురించి పదే పదే రాసేవాళ్లకు 15 రోజుల ప్రత్యేక ఖాతా నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఇవాళ 15 రోజుల ప్రత్యేకమైన నా ఖాతాను, నా జాబితాను మీకు ఇవ్వాలా. 15 రోజుల్లో ఏం జరిగిందో చూడండి. వినడానికి సిద్ధంగా ఉన్నారా? వినండి. 15 రోజుల్లో 2 ఐఐటీలు, 1 IIIT-DM, 3 IIMలు, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ IIS క్యాంపస్లు ప్రారంభమయ్యాయి. 15 రోజుల్లో 2 ఐఐటీలు, 1 IIIT-DM, 3 IIMలు, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్. 15 రోజుల్లో 5 AIIMSలు దేశంలోని 5 వేర్వేరు రాష్ట్రాల్లో ప్రారంభించాం. 15 రోజుల్లో రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకం ప్రారంభించబడింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ దాని క్యాంపస్ ప్రారంభించబడింది. 18,000 సహకార సంఘాల కంప్యూటరీకరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేశాము. ఆ విషయం తెలుసా సోదరులారా? ఈ 15 రోజుల్లోనే దేశంలోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారాన్ని సింద్రిలో ప్రారంభించాం. ఈ 15 రోజుల్లో భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ ఆధారిత వంతెన ప్రారంభించబడింది. 15 రోజుల్లో రైల్వేకు సంబంధించి 2,000కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. కేవలం 15 రోజుల్లోనే భారతదేశంలో చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి 1.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చాయి. 15 రోజుల్లోనే కేజీ బేసిన్లో ఫస్ట్ ఆయిల్ ప్రారంభించబడింది. అక్కడి నుంచి తొలి ట్యాంకర్ ముడి చమురును ఫ్లాగ్ ఆఫ్ చేశారు. 15 రోజుల్లో గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ ప్రారంభించబడింది. ఈ 15 రోజుల పని స్వావలంబన భారతదేశం నుంచి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పుడు చెప్పండి, ఇది అభివృద్ధి వేడుకనా కాదా? ఇది ప్రజల సంక్షేమానికి సంబంధించిన వేడుకనా కాదా? ఇది ప్రజల మంచితనానికి సంబంధించిన వేడుకనా కాదా? అరే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూడాలి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడాలి, ఇది కాదు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం.
ఇప్పుడు చెప్పండి, చిట్ట చివరి 15 రోజుల్లో నేను ఏమేం చేశానో ఆ జాబితా మొత్తం నేను మీ ముందు పెట్టాను. కావాలంటే మొత్తం వెరిఫై చేసుకోండి నేను చెప్పిన ప్రతి అంశాన్ని. ఏఐఎంఎస్లు ప్రారంభించానా లేదా, ఐఐటీలు ప్రారంభించామా లేదా, ప్రతి యాక్టివిటీ నేను ఇప్పుడు చెప్పింది ఉందే ఈ 15 రోజుల్లో చేసినవి, ఇవన్నీ దేశాభివృద్ధికి చెందినవా కాదా? అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ అభివృద్ధి పండగ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. చెప్పండి మిత్రులారా, నేను చెప్తున్నది సరైనదా కాదా? మిత్రులారా, ఇప్పుడు చూడండి, కొంతమంది అంటే ఎన్నికలప్పుడు వస్తారు, ఎన్నికలప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, అవునా కాదా? మరి మిగతా టైంలో అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటి అన్నది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఆలోచించలేదు. భారతీయ జనతా పార్టీ ఆలోచించింది. ఎన్నికల టైంలో మాత్రం ఎన్నికల రాజకీయాలు ఏమేమి ఉంటాయి అవన్నీ అందరు ఏమేం చేస్తుంటారో మీకు తెలుసు. ఒకసారి ఎన్నికలు అయిపోయాయా వరుసగా అభివృద్ధి సంక్షేమం, దాని మీద మన శ్రద్ధ, మన పనితీరు ఉండాలి. దాని మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు చూడండి, వారు ఎన్నికలు నిర్వహిస్తారు, మీరు చూస్తారు. నిన్న కూడా నేను భారత ప్రభుత్వ మంత్రులందరితో మరియు అందరు సీనియర్ కార్యదర్శులు, అందరు అధికారులతో కలిసి కూర్చొని చర్చించాను. ఒక విధంగా టాప్ టీం అనుకోండి ఈ దేశంలో, వాళ్ళతో చర్చించాను. దాదాపు 1700 మంది వారంతా రోజంతా నాతో కూర్చున్నారు. చాలా చాలా చర్చలు జరిగాయి. ఇంకా ఏం చేశావు, ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదు, అసలు ఎన్నికల గురించి మేము మాట్లాడలేదు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికపై ప్రతి అంశాన్ని ఆ 1700 మందితో కూర్చొని చర్చించాను. అభివృద్ధి చెందిన భారతదేశం కార్యాచరణ ప్రణాళికపై దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇప్పటి వరకు తమ సూచనలను మాకు అందించారు. ఇప్పటి వరకు 3,75,000కు పైగా వాటాదారులు ఇందులో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ దార్శనికతకు సంబంధించి దాదాపు 3,000 సమావేశాలు జరిగాయి, 3,000 సభలు. దేశాభివృద్ధి రాత్రింబవళ్లు శ్రమించేలాగా ఆలోచించే సభలు సుమారు 1200. అలాంటి విశ్వవిద్యాలయాలలో పాల్గొన్నటువంటి సభలు 1200 ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన చాలా మంది మేధావులు అందులో పాల్గొని సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మంది యువత అటువంటి దేశాభివృద్ధి దార్శనికతకు సంబంధించిన సభలలో పాల్గొని అనేక సలహాలు 11 లక్షల మంది యువత ఇచ్చారు. అది నాకు చాలా చాలా సంతోషకరమైన విషయం. అభివృద్ధి చెందిన భారతదేశానికి అతిపెద్ద సృష్టికర్తలు మరియు అతిపెద్ద లబ్ధిదారులుగా ఉన్న మన యువతే మనకు గొప్ప బలం. ఇది జాతి అభివృద్ధికి భాజపా నిబద్ధత అని తెలంగాణ ప్రజలు కూడా నిండు ఉత్సాహంతో చెబుతున్నారు. తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి యువత గళం వినిపిస్తోంది. యువత మాట్లాడుతున్నారు, వృద్ధులు మాట్లాడుతున్నారు, మహిళలు మాట్లాడుతున్నారు, నగరవాసులు మాట్లాడుతున్నారు, రైతులు మాట్లాడుతున్నారు, కూలీలు మాట్లాడుతున్నారు. ఈసారి 400 దాటింది. 400 వస్తుంది, 400 వస్తుంది, 400. బీజేపీ కోటేయాలి, 400 ఎంపీ సీట్లు ఈసారి దాటాలి, బీజేపీకి ఓటెయ్యాలి, బీజేపీకి అని వృద్ధులు, మహిళలు, పెద్దలు, రైతులు, కూలీలు, నగరవాసులు, పట్టణవాసులు, పల్లెటూరి వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. 400 దాటింది, పోండి, ఇంకా ఈసారి గెలవాల్సిందే 400 ఎంపీ సీట్లు, వేయండి బీజేపీకి ఓటు అని మాట్లాడుతున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారో తెలుసా? దేశం అభివృద్ధి పదంలో నడవడమే కాకుండా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి దార్శనికతతో, ఎలాంటి విజన్తో పని చేయాలో నిరంతరం కష్టపడి అలాంటి విజన్తో అంత వేగంగా దూసుకెళ్లేలాగా పని చేస్తూ ఉన్నాం మేము. అందుకని బీజేపీకి ఓటెయ్యాలి అని చెప్పి ఈరోజు దేశంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మిత్రులారా, ఈ భూమి, ఈ తెలంగాణ భూమి రామ్జీ గోండ్, కొమరం భీమ్ లాంటి వ్యక్తుల భూమి. స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల పాటు ఈ తెలంగాణ నేల చేసిన కృషి ఏనాడు గౌరవించబడలేదు. తెలంగాణ పోరాటం, తెలంగాణ నేల చేసినటువంటి కృషిని ఎవ్వరు ఇన్ని దశాబ్దాల పాటు పట్టించుకున్న నాదుడు లేడు, గౌరవించిన పాపాన పోలేదు. 2014 తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి, గిరిజన సమాజానికి గౌరవం ఇచ్చింది అని అందరూ మాట్లాడుకున్నారు. మీరు చెప్పండి, ఒక గిరిజన మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎవరైనా ఊహించారా? అసలు ఊహించగలరా మీలో ఎవరైనా? ఒక గిరిజన మహిళ వెళ్లి రాష్ట్రపతి సీట్లో కూర్చోగలుగుతుంది అని చెప్పి మీలో ఎవరైనా సరే ఊహించారా? ఆలోచించారా? ఒక్కోసారి ఇలా
జరుగుతుందేమో అనిపించేది. బిర్సా ముండా పుట్టిన రోజును జాతీయ పండగగా జరుపుకుంటారు అని చెప్పి ఎవరైనా ఊహించారా? ఆయన ఒక గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా. ఆయన గురించి అసలు పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు దశాబ్దాలుగా. మేం పట్టించుకున్నాం. ఏమని? జాతీయ పండగ జరుపుకునే స్థాయిలోకి బిర్సా ముండా గారి పేరును బయటికి తీసుకొని వచ్చాం. వారి పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం. గిరిజనుల అభివృద్ధి కోసం దేశంలోనే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. స్వాతంత్ర పోరాటంలో గిరిజన సమాజం అందించిన కృషికి అంకితమైన మ్యూజియంస్ ను నిర్మిస్తున్నాం. ఈ పనిని కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ లో నిర్మిస్తున్న మ్యూజియం కు రామ్జీ గోండ్ పేరు పెట్టాం. రామ్జీ గోండ్ ఎవరో, ఆయన పేరు మొత్తం మారు మ్రోగిపోవాలి. రామ్జీ గోండ్ చేసినటువంటి పోరాటం గాని, త్యాగం గాని, ఆయన ఆలోచన విధానం గాని మారు మ్రోగిపోవాలి. అందుకే ఆయన పేరు హైదరాబాద్ లో నిర్మిస్తున్న మ్యూజియం కు రామ్జీ గోండ్ అని పెట్టాం. మిత్రులారా, గిరిజన సమాజం గౌరవాన్ని పొందడాన్ని కుటుంబ ఆధారిత పార్టీలు సహించలేకపోతున్నాయి. అరే, ఈ గిరిజనులు ఈ స్థాయి గౌరవాన్ని పొందుతారా? ఈ గిరిజన సమాజాన్ని భారతీయ జనతా పార్టీ నెత్తి మీద పెట్టుకుంటుందా? అసలు ఎవరి గిరిజనులు అని చిన్న చూపు చూసే దిశలో ఆలోచిస్తున్నాయి కుటుంబాల మీద ఆధారపడ్డ పార్టీలు. గిరిజన సమాజం కోసం మనందరం కలిసి ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశం ఇక లేదు ఎవ్వరికి. మిత్రులారా, గిరిజన సంక్షేమానికి, గిరిజనుల యొక్క ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. గిరిజన సమాజంలో కూడా బీజేపీ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వాళ్ల గురించి ఆలోచిస్తూ ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రజల కోసం ప్రధానమంత్రి జన్ మన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కోసం 24,000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నాం. దీనివల్ల తెలంగాణలో చెంచులు, కోలాం, కొండరెడ్లు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ అభివృద్ధికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ మేం తీసుకొస్తున్నటువంటి ఈ పథకం జన్మన్ యోజన, ప్రధానమంత్రి జన్మన్ యోజన చాలా ఉపయోగపడబోతోంది, మేలు చేయబోతోంది. తెలంగాణలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మిత్రులారా, నేడు దేశవ్యాప్తంగా మోదీ హామీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు పసుపు బోర్డు తయారు చేయాలి, పసుపు బోర్డు కావాలి అని చెప్పి కలలు కన్నారా లేదా? పసుపు బోర్డు కావాలి అని అడిగారా లేదా? ఇప్పుడు పసుపు బోర్డు ఉందా లేదా? తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డు అందించామా లేదా? ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందా లేదా? వచ్చిందా లేదా? చెప్పండి. మోదీ హామీ జరిగి తీరిందా లేదా పసుపు బోర్డు తెలంగాణకు? అలాగే పత్తి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పాం. బీజేపీ ప్రభుత్వం పత్తి ఎంఎస్పీని రికార్డు స్థాయిలో పెంచింది. నేడు దేశంలో నిర్మిస్తున్న 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణలో ఒక మెగా పార్కును నిర్మిస్తున్నాం. అందుకే మోదీ హామీ అంటే గ్యారంటీగా నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. మిత్రులారా, మోదీ గ్యారంటీ అంటే హామీ ఖచ్చితంగా పూర్తయ్యే హామీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, నేడు దేశవ్యాప్తంగా మోదీ హామీపై ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణలో వంశపారంపర్య పార్టీలు, అఫ్కోర్స్ వాళ్ళ ముఖాలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ పార్టీలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ముఖాలు వేరుగా ఉండొచ్చు, కానీ వంశపారంపర్య పార్టీలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అటువంటి వాళ్ళ పాత్ర ప్రజలు అర్థం చేసుకోవడం మొదలెట్టారు. ఈ కుటుంబ పార్టీలతో, వంశపారంపర్య పార్టీలతో ఏం జరుగుతుందో చెప్పనా? దోపిడీ. దోచుకోవాలి, తన కుటుంబానికి దాచి ఇవ్వాలి, దోచుకోవాలి, తన కుటుంబానికి పంచి పెట్టాలి, తన కుటుంబంలోని వాళ్ళకు అధికారం ఇవ్వాలి, తన కుటుంబంలోని వాళ్ళకు దోచుకున్న డబ్బులు ఇవ్వాలి. ఇదే కోణంలో ఆలోచిస్తాయి కుటుంబ పార్టీలు. తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినట్టే బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూర్చున్నా పెద్దగా మార్పేమీ ఉండదు. ఎందుకని? రెండు కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ కుటుంబ పార్టీయే, బీఆర్ఎస్ కుటుంబ పార్టీయే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి వాటిలో కుంభకోణాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోకుండా ఫైళ్లను అటకెక్కించింది. నువ్వు తిన్నావు, నువ్వు బాగున్నావు, బాగుపడ్డావు, ఇప్పుడు నేను తింటాను, నేను బాగుపడతాను. ఇది వీళ్ళ ఆలోచన విధానం.
కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని కుటుంబ పార్టీలండి ఏం చేస్తాయి చెప్పండి? తాను తింటూ తన ఇంట్లో వాళ్లకు పంచిపెడుతూ తన ఇంట్లో వాళ్లకు అధికారాన్ని తిప్పుతూ ఇదే కదా కుటుంబ పార్టీలు చేసేది. మిత్రులారా, అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులతో తీవ్ర స్థాయిలో కూరుకుపోయినటువంటి INDIA కూటమి నేతలు ఉలిక్కి పడుతున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం తమ అసలు మేనిఫెస్టోను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటో తెలుసా? నేను వాళ్ల కుటుంబవాదాన్ని ప్రశ్నిస్తే ఈ వ్యక్తులు ఇప్పుడు మోదీకి కుటుంబమే లేదు అని చెప్పడం ప్రారంభించారు. అసలు మోదీకి ఫ్యామిలీయే లేదు, మోదీకి కుటుంబం లేదు, మోదీకి పిల్లలు లేరు, మోదీకి కుటుంబం లేదు. ఇదే కదా నా కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టారు. మిత్రులారా, ఇప్పుడు రేపు వాళ్ళు నీకెప్పుడు జైలు శిక్ష పడలేదని, అందుకే నువ్వు రాజకీయాల్లోకి రాలేవని కూడా చెప్తారు. ఎందుకంటే నాకెప్పుడు జైలు శిక్ష పడలేదు కదా మిత్రులారా, కాబట్టి నేను రాజకీయాలలోకి పనికిరాను అని కూడా మాట్లాడతారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. మన భారతదేశంలో ఉన్న మీ అందరికీ నా గురించి తెలుసు. దాచిపెట్టి మాట్లాడేది, మూసిపెట్టి మాట్లాడేది, దోచుకునేది ఏమీ లేదు ఇక్కడ. నా గురించి మీ అందరికీ తెలుసు. తెరిచిన పుస్తకం నా జీవితం. దేశం నా ప్రతి క్షణాన్ని ట్రాక్ చేస్తోంది. కొన్నిసార్లు నేను అర్ధరాత్రి వరకు పనిచేసినప్పుడు, వార్తలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా లక్షల మంది వ్యక్తులు నాకు వ్రాసి అంత పని చేయవద్దు, కొంచెం విశ్రాంతి తీసుకోండి మోదీ అని చెబుతారు. నాకెన్నో ఉత్తరాలు వస్తుంటాయి, ఈమెయిల్స్ వస్తుంటాయి. ఆ ప్రేమ వెలకట్టలేనిది. సోదర సోదరీమణులారా, నేను నా చిన్నతనంలో ఒక కలతో నా ఇంటిని విడిచిపెట్టాను. నేను నా ఇంటిని వదిలేసి భారతదేశం ఏ విధంగా ఉండాలి అని కలలు కంటూ ఉన్నానో ఆ కలలతో బయటికొచ్చాను, బయలుదేరాను. ఇల్లును వదిలేశాను, పూర్తిగా బయటికి వచ్చేసాను. ఇప్పుడు నా ప్రతి క్షణం మీకోసమే. నాకు వ్యక్తిగతమైన కలలు అంటూ ఏమీ లేవు. నేను అది సాధించాలి వ్యక్తిగతంగా, ఇది సాధించాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, అటువంటి కలలు, అటువంటి ఆశయాలు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. మీ కలలే నా సంకల్పం. మీ కలలను నెరవేర్చడానికి మరియు మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికే నేను ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను. అందుకే దేశంలోని కోట్లాది మంది ప్రజలు నన్ను తమ సొంతమని భావిస్తారు. మీ కుటుంబ సభ్యునిలాగా మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే 140 కోట్ల మంది దేశ ప్రజలు నా కుటుంబం అని చెబుతున్నాను. ఈ యువకులు నా కుటుంబం. నేడు దేశంలోని కోట్లాది మంది కుమార్తెలు, తల్లులు, సోదరీమణులు వారందరూ నా కుటుంబం. ఈరోజు దేశంలోని ప్రతి పేదవాడు నా కుటుంబంలోని మనిషే. దేశంలోని కోట్లాది మంది పిల్లలు, పెద్దలు మోదీ కుటుంబమే. అరే, ఎవరూ లేని వారు ఎవరైనా ఉంటే వారు కూడా మోదీకి చెందినవారే. మోదీ వారికే చెందుతారు. నా భారతదేశం నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఇక్కడున్న వాళ్ళందరూ నా కుటుంబంలోని వాళ్లే. భావోద్వేగాల విస్తీర్ణంతో, దృఢమైన సంకల్పంతో నా కలలను నెరవేర్చుకోవడానికి నేను జీవిస్తున్నాను. నేను మీకోసం పోరాడుతున్నాను. మీ కలలను నెరవేర్చడానికి పోరాడుతున్నాను, పోరాడుతూనే ఉంటాను. అందుకే ఈరోజు దేశం మొత్తం ఒకే గొంతుతో మాట్లాడుతోంది. ఏమన్నా తెలుసా? నేను మోదీ కుటుంబాన్ని, నేను మోదీ కుటుంబాన్ని, మోదీ కుటుంబంలో నేను భాగమే అని దేశం మొత్తం ఒకే గొంతుతో చెప్తోంది. మీరు కూడా చెప్పండి మిత్రులారా, చెప్పండి, నేను మోదీ కుటుంబాన్నే, నేను మోదీ కుటుంబాన్నే, నేను మోదీ కుటుంబాన్నే అని మీరు చెప్పండి మిత్రులారా. చివరగా నేను కూడా తెలంగాణ ప్రజలకు మరియు దేశంలోని ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. నేను ప్రజలకు గర్వంగా చెప్పాలనుకుంటూ ఉన్నాను. రామాలయానికి బంగారు తలుపులు, లేదా రామాలయానికి ఆలయ స్తంభాలు, రామాలయపు తలుపులు, వాటి నిర్మాణంలో తెలంగాణ కీలకమైన పాత్ర పోషించింది మిత్రులారా. మేం మర్చిపోలేం, మనమెవ్వరం మర్చిపోలేం. ఇందుకు తెలంగాణ ప్రజలకు యావత్ దేశం కృతజ్ఞతలు చెప్తోంది. అయోధ్య వెళ్ళినప్పుడు చూడండి, రామాలయంలో బంగారు తలుపులు, అలాగే అయోధ్య ఆలయ తలుపులు గమనించండి, ఆలయ స్తంభాలను గమనించండి, వాటి నిర్మాణాన్ని గమనించండి. తెలంగాణ పాత్ర మరవలేనిది, అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ అతి కీలకమైన అయోధ్య రామాలయానికి సంబంధించి పోషించిందంటే యావత్ దేశము ఇక్కడున్న తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంది, కృతజ్ఞతలు చెప్తోంది. రామ్ లల్లా ఆశీస్సులు యావత్ తెలంగాణ ప్రజలపై ఉన్నాయి. అభివృద్ధి చెందిన భారతదేశం, అభివృద్ధి చెందిన తెలంగాణ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరతాం. సోదరులు, సోదరిమణులారా,
2047 నాటికి మనకు 25 సంవత్సరాలు, అంటే ఈ రోజు నుంచి మనం గనక లెక్క పెట్టుకుంటూ వస్తే ఇంకో రాబోయే 25 ఏళ్లు. నేనొక్కటే మిమ్మల్ని కోరుతూ ఉన్నాను, మనం చాలా కష్టపడాలి. ఎందుకో తెలుసా? ప్రపంచంలోని ధనిక దేశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రపంచంలోని ధనిక దేశాలతో సమానంగా మన దేశాన్ని తీసుకొచ్చి నిలబెట్టడానికి మనం చాలా కష్టపడదాం. అందరం కలిసి కష్టపడదాం. మన తల్లిదండ్రులు కష్టాల్లోనే బతకాల్సి వచ్చింది, కానీ మా పిల్లలను కష్టాల్లో బతకమని బలవంతం చేయం. అందుకే తెలంగాణ, మీ ఆశీస్సులు కావాలి, మీ అపారమైన ప్రేమ కావాలి. నేను మీ ప్రేమ పొందడానికి ఎంతో ఆకలితో ఉన్నాను. మీ సేవకుడిగా నేను అంకితమయ్యాను. నాతో కలిపి చెప్పండి మిత్రులారా, భారత్ మాతాకి జై. 2 పిడికిళ్ళు బిగించి రొమ్ము చాచి మరీ చెప్పండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎన్నెన్నో ధన్యవాదాలు. అమ్మయ్య, ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదిలాబాదులో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. ఆ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం చేశాము టిమిక్స్చర్ ఛానల్ ద్వారా. మా ఛానల్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి, మీ మిత్రులతో చర్చిస్తూ ఉండండి. ఇదిగో నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని టిమిక్స్చర్ ఛానల్లో తెలుగులోకి అనువదించి వేస్తూ ఉన్నారు. ఇంకా పాత ఉపన్యాసాలు కూడా ఉన్నాయి, మీరు వినాలనుకుంటే వినొచ్చు. మోడీ 3.0 ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఒక వీడియో వస్తోంది. ఇట్లా ఇతరులతో మీరు పంచుకోండి. ముఖ్యంగా ఈ టైంలో ఖచ్చితంగా పంచుకోవాల్సిందే, ఎందుకంటే రకరకాల రాజకీయ పార్టీలు రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ పార్టీలు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సమయం ఇది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్లలో మరిన్ని అద్భుతాలు భారతదేశం సాధించాలన్నా, భారతదేశం యొక్క విలువ అంతర్జాతీయంగా పెరగాలి అన్నా, డైనమిక్ నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి అన్న భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి ఉక్కు మనిషి కావాలి, దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్లే మనిషి కావాలి. అందుకు భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏలో ఎవరెవరైతే ఉంటారో కూటమిలో వాళ్ళ గెలుపు అనేది చాలా కీలకం. అందుకనే నరేంద్ర మోదీ గారు ఇంకా ఎలక్షన్స్ గురించి మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 15 రోజుల తర్వాత ఉంటుంది నరేంద్ర మోదీ గారి ఎలక్షన్స్ సంబంధించి మాట్లాడేది. ఇక అప్పుడు మాటలు, ప్రతి దాడి అన్ని రాజకీయ పార్టీల మధ్య అంతా ఉంటాయి. కానీ నరేంద్ర మోదీ గారు ఏంటంటే గొప్ప విషయము, బిలో ద బెల్ట్ ఎప్పుడు కొట్టరండి. నెవర్, ఎప్పుడు కూడా బిలో ద బెల్ట్ కొడుతూ ఏదో మాట్లాడడం అట్లా ఉండదు. ఆ విమర్శ కూడా సహేతుకంగా ఉంటుంది, మంచి స్ట్రాంగ్ గానే ఉంటుంది. తన లెవెల్ దాటరు. ప్రధానమంత్రి కదండి, అంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా తన లెవెల్ ఎంత ఉందో తను ఉన్నటువంటి ఆ స్థానానికి విలువ ఇవ్వాలి కదా. ఆ వాల్యూ పడిపోకుండా, తన వాల్యూ కాదు, తను ఉన్నటువంటి పిఎం సీట్, భారతదేశ ప్రధానమంత్రి అంటే ఏంటండి, 1.4 బిలియన్ పీపుల్ని లీడ్ చేస్తున్నారు, లీడర్ అయినా. సో ఆ పిఎం సీట్ వాల్యూ పడిపోకుండా, పిఎం రోల్ వాల్యూ పడిపోకుండానే మాట్లాడతారు. అందులోనే విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ నరేంద్ర మోదీ గారు తెలంగాణలో 2 రోజులు పర్యటిస్తూ ఉన్నారు. ఇంకా ఏమేం ప్రాజెక్టులు వారు ఓపెన్ చేశారు ఏంటి అనేది మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో రాష్ట్రానికి వెళ్తాను అనుకుంటారు ఎవరన్నా. కానీ నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ లో పర్యటించారు కదా. ఈ రోజు సాయంత్రం చెన్నైకి వెళ్ళారండి. బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ హైదరాబాద్ లో దిగుతున్నారు, బ్యాక్ వస్తున్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మన దగ్గర తెలంగాణలో ఇంకో ప్రాంతంలో అద్భుతమైన ఓపెనింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. జాతికి అంకితం చేస్తున్నారు. చాలా ప్రాజెక్ట్స్, వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ అంకితం అవుతున్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా పెద్దన్న అని చెప్పి నరేంద్ర మోదీ గారిని సంబోధించడము అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఆ విషయాల తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.